అంతా గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజాము 2 గంటలైంది. ఉన్నట్టుండి ఇంటి ఆవరణలో ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంటి ప్రహరీ గోడలు కూలిపోయాయి. ఇంట్లోకి నీళ్లు వరదలా వచ్చింది. మంచాలు తేలిపోయాయి. నిద్రలో ఉన్నవారు నీటిలో తేలిపోయారు. ఏం జరుగుతుందో తెలియక అరుపులు, కేకలు, కాలు కింద పెడదామంటే పీకల వరకు నీళ్లొచ్చేశాయి. అంతా కాలరాత్రిలా మారిపోయింది. ఈ భయంకర అనుభవంతో బీతిల్లిపోయారు కేరళలోని తమ్మనం ప్రాంతవాసులు. ఇక తమ్మనం ప్రాంతంలో కేరళ వాటర్ అథారిటీ KWAకు చెందిన ఫీడర్ వాటర్ ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ ఒక్కసారిగా తెల్లవారుజామున 2 గంటలకు కుప్పకూలడంతో సమీపంలోని ఇళ్లను నీళ్లు ముంచేశాయి. నీటి ట్యాంకులో ఉన్న 1,38,00,000 లీటర్ల నీళ్లు ఇళ్లపై ఆకస్మిక వరద రూపంలో విరుచుకుపడ్డాయి. నీటి ఉధృతికి వాహనాలు కొట్టుకుపోవడంతో ఇంటి పరిసరాలు దెబ్బతిన్నాయి. ఇంట్లోని వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక వర్షం లేదు, సమీపంలో నదులో వరద లేదు, చెరువులు తెగలేదు. అలాంటిది తెల్లవారుజామున పెద్ద మొత్తంలో వరద రావడంతో ఏం జరుగుతుందో తెలియక తమ్మనం వాసులు భయభీతులయ్యారు. ఈ వాటర్ ట్యాంక్ ను 50 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇక్కడి నుంచే కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ మొదలైంది. అలాగే ట్యాంక్ కుప్పకూలడంతో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు అధికారులు.